ఎన్ని రోజులు ఇలా దొంగతనంగా తిరుగుతూ ఉండాలి? శివన్నయ్య చెంచా ఎవరైనా నన్ను చూశారంటే వెంటనే వెళ్ళి తనకు చెప్పేస్తారు. నేనెప్పుడు ప్రశాంతంగా ఉండగలనో తెలియడం లేదు. ఏమైనా తింటాను. బాబు 2 సమోసాలు ఇవ్వండి. అరే ఎక్కడెక్కడో వెతికాం ప్రతాప్ బాబు కోసం. సరే పదా అక్కడ కూడా అడుగుదాం, ఏమన్నా తెలుస్తుందేమో. వీళ్ళు మటన్లో పనిచేసేవాళ్ళు కదా, ఖచ్చితంగా వీళ్ళని శివనే ఇక్కడికి పంపించుంటాడు. ఇదిగో బాబు, నువ్వు మఠాధ్యక్షుల వారి తమ్ముని చూసావా? ఒకవేళ కనిపిస్తే వెంటనే కబుర్ చేయి. అలాగే. ప్రతాప్ గారు, ఇదిగో బాబు, ప్రతాప్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతాప్ గారిని చూసారా మీరు? నేను చూశాను. అటువైపు వెళ్ళాడు. ఆ కొట్టుకెళ్ళి సమోసా తిందామే, చాలా బాగుంటుంది. చూడండి, మీరందరూ గుడికి వెళ్ళండి, నేను మీ వెనకే వస్తాను. అలాగే. వెళ్ళండి. ప్రతాప్, అమ్మా, ఆ శివ నా కొడుకుకి ఎలాంటి గతి పట్టించాడు. నేను వాడిని అస్సలు వదిలిపెట్టను. నేను అలసిపోయానమ్మా. డబ్బులు కూడా లేవు నా దగ్గర. ఇదిగో నా గాజులు తీసుకో. వీటిని అమ్మితే కావలసినంత డబ్బు వస్తుంది నీకు. ఇదిగో తీసుకో. నువ్వు వేరే ఏదైనా ఊరికి వెళ్ళిపోనానా, అక్కడ నువ్వు ఇలా మొహం దక్కుని పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రశాంతంగా ఏదైనా హోటల్లో ఉండు, సరేనా? నేను ఆ శివకి ఎలా బుద్ధి చెప్తానంటే తన జీవితాంతం మర్చిపోలేకుండా. అదిగో చూడు, గంగొస్తోంది. తను చూస్తే చాలా ప్రమాదం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు 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 త్వరగా.